నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని బెజవాడ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సంబరాల్ని సంతోషంగా జరుపుకోవాలని సూచిస్తున్నారు. అతివేగంగా వాహనాలు నడిపినా, సైలెన్సర్లు తొలగించి రోడ్లపై హంగామా చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామంటున్న విజయవాడ సిపి రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి. నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు నగరం ముస్తాబవుతుంది. నూతన సంవత్సర వేడుకలు ఆనందంగా జరుపుకోండి, అయితే నిబంధనలు గనక అతిక్రమిస్తే వారిపైన కఠిన చర్యలు చేపడతామని ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు చెప్తూ ఉన్నారు. అసలు ఏ విధంగా బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఏ విధంగా నిబంధనలు పాటించే విధంగా చెప్తూ ఉన్నారని తెలిపేందుకు మనతోటి సిపి ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, నూతన సంవత్సర వేడుకలకు ప్రజలకు మీరు ఎటువంటి పిలుపునిస్తారు, ఏ విధంగా జరుపుకోవాలని మీరు సూచనలు చేస్తారు? ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున ముఖ్యంగా ఎంజీ రోడ్లో చాలా కొందరు ఉత్సాహం ఎక్కువైపోయేసేసి కొందరు కేరింతలు వేస్తూ, సైలెన్సర్లు తీసేసి, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ చాలా పక్కన వ్యక్తులకి అసౌకర్యం కల్పిస్తూ ప్రవర్తిస్తుంటారు. సో దాని అందరికీ మనం చెక్ పెట్టే అంశాన్ని మేము పరిగణలోకి తీసుకొని పోలీస్ ప్రెజెన్స్ అనేది చాలా ఎక్కువ, విజిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది రేపు ఈవినింగ్. అదేవిధంగా పోయినసారి 2-3 ఫ్లైఓవర్స్ మీద యాక్సిడెంట్స్ జరిగి మనుషులు చనిపోయారు. అది ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో జరగకూడదన్న రీతిలో కొన్ని ఫ్లైఓవర్స్ కూడా మూసేస్తున్నాము. అదేవిధంగా ఆల్ బార్ మేనేజ్మెంట్ కూడా చెప్పడం జరిగింది. కొందరిని డ్రైవర్స్ని హైర్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది విస్తృతంగా దాదాపు 40 ప్లేసెస్లో బ్రెతనైజర్స్తో మనం చెకింగ్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది మీరు లేకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి కొందరిని డ్రైవర్స్ని హైర్ చేసుకోమని చెప్పాము. అదేవిధంగా రైడర్స్, బైసికల్ రైడర్స్ కూడా, మోటార్ సైకిల్ రైడర్స్ కూడా పెట్టుకోమని చెప్పడం జరిగింది. సో అది ఒకవైపు చేస్తుంది పోలీసు. ఎందుకంటే మీ ఉత్సాహాన్ని మేము అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశం కాదు, కానీ బట్ ప్రాణం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 2026 జనవరి 1న కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా ఈ నూతన సంవత్సరాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొద్దిగా మనం అందరం కూడా కొంత బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా యూత్. సో లాస్ట్ టైం మనం చూసాం, ఒక బ్యారికేడింగ్ పట్టుకొని అలాగా వీడియో వైరల్ అయింది. సో అటువంటివి చేసే విజయవాడ నగరానికి ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి, ప్రజలు మాకు అందరితో సహకరించాల్సిందిగా కోరుతున్నాను. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్లు కేవలం రహదారులలో మాత్రమే జరుపుతారు అని చాలామంది చిన్న చిన్న వీధుల్లో తిరుగుతూ ఉంటారు. అంటే ఏ విధంగా మీరు ఈ పగడ్బందీగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేశారు? అంటే మనకు ముఖ్యంగా మీకు అందరికి తెలుసు 41 డ్రోన్స్ ఉన్నాయి మనకు. అదేవిధంగా 10,000 కెమెరాలు ఉన్నాయి. సో అందరూ కూడా అన్ని రోడ్లు రేపు డ్రోన్స్, కెమెరాలు నిఘాలో ఉన్న విషయాన్ని ప్రజలు గమనించాలి. సో కంట్రోల్ రూమ్ 24/7 పనిచేస్తుంటుంది. ఎక్కడైతే ఎక్కువ ఈ విధంగా వెహికులర్ మూవ్మెంట్ ఉందో అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ అనేది ఉంటుంది. అంటే ముఖ్యంగా బ్రెతన్ వేసుకో చాలా రిపేర్ చేయించాము. సో అన్ని రిపేర్ చేయించి అన్ని హంగులతో అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకొని ఉన్నాము. అదేవిధంగా కొంత టెక్నాలజీని ఉపయోగిస్తూ రేపు ఖచ్చితంగా ప్రజలకు అసౌకర్యం లేకుండా చేస్తాం. ఎటువంటి కఠిన చర్యలు చేపట్టే అవకాశం ఉంది? అంటే చాలామంది ఈ సైలెన్సర్ల విషయంలో విపరీతమైన ధ్వనులు చేసుకుంటూ స్పీడ్గా వెళ్తూ ఉంటారు. వారిపైన, అదేవిధంగా అతివేగంతో వెళ్తూ ఉన్నటువంటి వారిపైన ఎటువంటి కఠిన చర్యలు చేపట్టే అవకాశం ఉంది? ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాము. ముఖ్యంగా సైలెన్సర్స్ తీస్తే చాలా పక్కన వ్యక్తులకి శబ్ద కాలుష్యమే కాదు, చాలా అసౌకర్యంగా ఉంటుంది. వారి యొక్క ఫ్రీడమ్ని మీరు హరించేసినట్టు అవుతుంది. కాబట్టి వీ విల్ రిజిస్టర్ ఎఫ్ఐఆర్స్. సో అటువంటి కానీ ఓవర్ స్పీడింగ్ కానీ మేము ఖచ్చితంగా కూడా స్పీడ్ గన్స్ కూడా కొంత తెప్పిస్తున్నాము. ఈ రెండింటిని ఎటువంటి పరిస్థితులు ఉపయోగించేది లేదు. డెఫినెట్గా కఠినమైన చర్యలు ఉంటాయి. కమిషనరేట్ వ్యాప్తంగా ఎంతమంది సిబ్బంది ఈ నూతన సంవత్సర వేడుకలకు బందోబస్తుగా ఉంటున్నారు? దాదాపు 1000 మందితో రేపు బందోబస్తు మనం ఏర్పాటు చేసుకోబోతున్నాము. అణువణువున కూడా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంటుంది. ఈ డిప్లాయ్మెంట్లో ఆల్రెడీ డిప్లాయ్ చేస్తున్నాము. అదేవిధంగా మా రక్షక వాహనాలు కావచ్చు, పెట్రోలింగ్ వాహనాలు కావచ్చు, అన్నీ కూడా రేపు రెడీగా ఉంటాయి. సో అనునిత్యం రేపు రాత్రి 7-8 నుంచి పోలీస్ నిఘాలో అందరూ ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే నిబంధనలకు వ్యతిరేకంగా పాల్పడితే ఖచ్చితంగా వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని సిపి చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ సైదాతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.